నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ గారు. ఆయన్ని అడిగి అసలు బనకచర్ల ఇష్యూలో ఎందుకింత పెద్దదవుతుంది? ఎందుకింత రాద్ధాంతం అవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇటు ఆంధ్రాలో కానీ ఎందుకు? అంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఏమవుతుంది? ఎందుకు ఈ అరెస్టుల పర్వం అనేది రోజు రోజుకి కొనసాగుతూనే ఉంటుంది తప్ప ఎక్కడైతే తక్కువ అవ్వట్లేదు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్ అమ్మా, మీరు ఎట్లున్నారమ్మా? నాట్ బ్యాడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బనకచర్ల ఇష్యూ దగ్గరికి వెళ్ళే ముందు ఈరోజు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత పర్టికులర్గా అంటే ఏదో ఒక విషయం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మందిని ఇలాగా అరెస్టులు చేసుకుంటేనే రోజుకొక రకంగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ వైనం గురించి ఏం చెప్తారు సార్? నాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు పాడి కౌశిక్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో ఒకానొక స్థలం గ్రామంలో 2.5 హెక్టేర్ల భూమిని మైనింగ్ కోసం ప్రభుత్వం నుండి లీజ్ తీసుకున్నారని, లీజ్ తీసుకుంది 2.5 హెక్టేర్లు అయితే వాళ్ళు దాదాపు ఒక 30 ఎకరాల భూమిలో అక్రమంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారని, ఆ చేస్తున్న వాళ్ళ వెనక ముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు తర్వాత ఎంపీలు ఉన్నారని చెప్పని ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టుగా, ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అని ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళా ఒక తప్పుడు కేసు పాడి కౌశిక్ రెడ్డి గారి పేరు పెడితే దాన్ని కౌశిక్ రెడ్డి గారు ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ మీద కంప్లైంట్ చేస్తే దాన్ని పట్టించుకోలే. కానీ ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారో కౌశిక్ రెడ్డి గారి పైన ఒక తప్పుడు కేసు పెడితే దాన్ని పర్సీవ్ చేసి ఇవాళ ఎయిర్పోర్ట్లో అదేదో ఆయన అంతర్రాష్ట్ర అంతర్దేశ దొంగ అయినట్టుగా ఎయిర్పోర్ట్లో పట్టుకొని అరెస్ట్ చేసినట్టుగా వార్తల్లో చూశాను, వీడియోస్ చూశాను. మా లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పార్టీకి సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా మ్యాటర్ను పర్సీవ్ చేస్తున్నారు, న్యాయం కోసం కొట్లాడతాం. జైలుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మైనింగ్ వాళ్ళకి సంబంధించి వార్నింగ్ ఇచ్చారు. కమలాపురం మండలంలోని చాలా పెద్ద ఎత్తున దీని మీద దుమారం రేగింది అన్నట్టు వినబడుతుంది బయట. నేను చెప్పొచ్చేది అదే, మీకు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది అని కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ను ఆధారంగా విచారణ జరిపించవలసినటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోగా ఒక శాసనసభ్యుడు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక శాసనసభ్యుడు ఇచ్చిన కంప్లైంట్ను ప్రాతిపదికగా తీసుకోకుండా ఇల్లీగల్ మైనింగ్కు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ను ప్రామాణికంగా తీసుకొని ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టుగా వార్తల్లో చూస్తూ ఉన్నాము. మాకు ఉన్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. సరే, జైలుకి పోడా, ఇప్పుడు రాజు తలుసుకుంటే దెబ్బలకు కోదవా అని ఒక సామెత ఉంటుంది తెలుగులో. కాబట్టి రేవంత్ రెడ్డి రాజు అనుకుంటే ఎవరినన్నా జైల్లో పెట్టవచ్చు. పోలీసులకు కూడా ఇవాళ రాజ్యాంగానికి లోబడి పనిచేయట్లేదు, రేవంత్ రెడ్డికి లోబడి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డిని జైలుకి పంపే ప్రయత్నాలు చేయొచ్చు. దాన్ని మేము నిలువరిస్తాం. తప్పనిసరిగా మా అడ్వకేట్లు ఉన్నారు, న్యాయబద్ధంగా పాడి కౌశిక్ అండగా పార్టీ ఉన్నది, తప్పనిసరిగా కొట్లాడుతుంది. బట్ ద క్వశ్చన్ దట్ పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ టు అండర్స్టాండ్, ఈ కాంటెక్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, రేవంత్ రెడ్డి గారు ఒక నియంతృత్వ రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు, ప్రజల సంపదను దోపిడీ చేస్తూ ఉన్నారు అని చెప్పని ఒక కంప్లైంట్ వస్తే ఉల్టా మళ్ళా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళపైన మళ్ళా కేసులు పెట్టడం అనేటువంటిది సినిమాల్లో చూస్తాం. ఇది వికృతమైనటువంటి ఒక సినిమాల్లో చూస్తాం. సినిమా స్టోరీ లెక్క ఉంది ఇది మొత్తం కూడా. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మనస్తత్వానికి, నియంతృత్వ పోకడకు, తెలంగాణలో భారత రాజ్యాంగం అమలు కావట్లేదు, అనుముల రాజ్యాంగం అమలవుతుంది అనడానికి ఇది నిదర్శనం. దిస్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ రియాలిటీ. బికాజ్ ఒక పక్కన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ఊరేగుతారు, ప్రజాపాలన అంటారు, మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పని ప్రచారాలు చేసిండ్రు. అధికారంలోకి వచ్చిన మార్పు ఏంటా అంటే పోలీసుల చేతిలో అధికారం వెళ్ళిపోయింది. వాళ్ళ ఎక్కడికక్కడ ప్రతిపక్షాలను తప్పుడు కేసులు పెట్టడము, వాళ్ళను అరెస్ట్ చేయటము, జైళ్ళకు పంపటము. అంటే మీరు ఇక్కడున్న సినారియోలో మీరు ఒకటి గమనించారో లేదో నాకు తెలియట్లేదు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పాయాయి, 6 గ్యారెంటీలు పక్కల పాయాయి. దాని తర్వాత ఇప్పుడు బేసిక్గా రైతు బంధు పడే టైము, ఇది డైవర్ట్ చేయడానికి, అలాగే ఏదైతే ఈ రైతులకి అందాల్సిన అటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక పక్కదారి పట్టించే విధంగా ఈ విధమైన హైప్ అనేది క్రియేట్ చేస్తున్నట్టు
అనిపిస్తుందా ఎవరికైనా ఇది? అంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. నాట్ ఓన్లీ యువర్ పర్సనల్ ఒపీనియన్, తెలంగాణలో ఉన్న అందరికీ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఆ మంత్రివర్గ సభ్యులకు పరిపాలన చేయరాట్లేదు. తర్వాత పరిపాలన ఎట్లా చేయాలనో నేర్చుకోరావట్లేదు. మొత్తానికి వాళ్ళ యొక్క చేతగానితనంతో, అసమర్థతతో ఇవాళ తెలంగాణ ప్రజలు నానా ఇబ్బంది గురవుతున్నారు. ఏ వర్గాన్నన్నది గుర్తుపెట్టి చూడండి. ఇవాళ నిరుద్యోగులు కానీ, రైతాంగం కానీ, మహిళలు కానీ ఎవరు కూడా హ్యాపీ లేరు ఇవాళ. ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసినారు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు. అమలు చేసినామని చెప్పినట్టు ఒక వాగ్దానాలు పూర్తిగా అమలు చేయలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఏంటి అంటే ఒక పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ నిస్పృహకు గురవుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయింది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. 10 రూపాయలు ఇవాళ మార్కెట్లో పుట్టాలంటే ఇబ్బంది అయ్యేటువంటి ఒక పరిస్థితి. సంపద సృష్టించలేకపోతూ ఉన్నారు, సంపద పంచలేకపోతూ ఉన్నారు, ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేకపోతూ ఉన్నారు. మరి ఏం చేయాలా? బట్టగాల్చి మీద వేయాలా? కౌశిక్ రెడ్డి గారి పైన బట్టగాల్చి మీద వేయాలా? లేకపోతే కేటీఆర్ గారిని కేసుల పేరు మీద పిలిపించి విచారణలు జరపాలా? హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరినీ కూడా దోషులుగా ప్రజల దృష్టిలో నిలబెట్టాలా? తానేం చేయలేకపోతా ఉన్నాడు. తన చేతగానితనాన్ని కప్పించుకోవడం కోసం ఇవాళ ప్రతిపక్ష పార్టీని, బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఇవాళ కాలయాపన చేస్తూ ఉండు. ఇది ఇది ఒక పెక్యులర్ సైకాలజీ. ఇట్లా పాలక వర్గాలు చాలామందిని చూసినాం, కానీ ఇట్లా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పొద్దున్నేస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులపైన దుమ్మెత్తి పోసినటువంటి అధికార పక్షాన్ని ఇంతవరకు చూడాల. నవ్ యువర్ చీఫ్ మినిస్టర్, నవ్ యువర్ గవర్నమెంట్, సావరిన్ గవర్నమెంట్. ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది. ఆ అధికారాన్ని విస్తృతంగా వాడి ఎట్లా ప్రజలకు మేలు చేయొచ్చు అంటే నేను ఇండ్లు కూలగొడతా ఉన్నాను, ప్రజల జీవితాలను ఎట్లా నిలబెట్టండి అని అంటే వాళ్ళ జీవితాలు విధ్వంసం చేస్తూ ఉన్నాడు. చెట్లను నరకబట్టే, ఇండ్లను కూల్చబట్టే, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే మొత్తానికి ఒక చిల్లర రాజకీయం కొనసాగిస్తూ ఇవాళ ఆయన ఎంచుకున్న పంత ఏంటి అంటే అణచివేత. ఎవరు అడిగితే ఇట్లెట్లా అంటే నేను ఇట్లనే అని చెప్పని పోలీస్ కేసులు పెట్టేటువంటి ఒక వైఖరి చూస్తూ ఉన్నాం. ఇది చాలా కాలం నడవదు. ఎందుకంటే నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు కూడా పూర్తిగా సమాచారం ఉందో లేదో నాకు తెలియదు. ఆయనకు సమాచారం ఎవరిస్తున్నారో ఎవరిస్తున్నారో నాకు తెలియదు. బట్ టు ద లార్జ్ ఎక్స్టెంట్ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరగడం కావచ్చు, లేకపోతే భారత్ జోడోలో ఆయన నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అని చెప్పి చేసిన ప్రచారం కావచ్చు, వాటన్నిటికీ స్ఫూర్తిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్నడో నాడు పాపం పండుతుంది. ఇవాళ పండకపోయినా ఇవాళ పండుతుందా రేపు పండుతుందా మనం చెప్పలేము, కానీ పాపం తప్పనిసరిగా పండుతుంది. నాకు తెలిసి పంజాబ్లో అమరేందర్ సింగ్ ఎట్లయితే పదవీచ్యుతులైండో అట్లనే రేవంత్ రెడ్డి కూడా అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇంత దుర్మార్గంగా ఆర్ఆర్ ట్యాక్స్ అని నరేంద్ర మోడీ అనే స్థాయిలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే వాట్ ఈస్ ది రెస్పాన్స్ దట్ ది కాంగ్రెస్ హైకమాండ్ హ్యాస్ టు డూ? చూస్తున్నారని నేను అనుకుంటున్నా. టైం కోసం చూస్తున్నారు, వేటు వేస్తారు అని నేను అనుకుంటున్నా. ఈ బడేబాయ్ చోటేబాయ్ ప్రేమలేందో, అదానితో సంబంధాలేందో, రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఒక నియంతృత్వ పోకడి నడిపించటమేందో, ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాపం పండుతుంది. ప్రజల పాలిటీ కంటకుడుగా మారిన రేవంత్ రెడ్డి గారు తగిన మూల్యం చెల్లించుకుంటారని అనుకుంటున్నాను. రైట్. ఇంకా బనకచర్ల ఇష్యూ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఇది రోజు రోజుకి చూస్తుంటే పెద్ద దుమారం రేగుతుంది. అంటే ఆనాడు తెలియలేదా బనకచర్ల విషయం గురించి? లేకపోతే ఈనాడు దీన్ని అంటే బీఆర్ఎస్ పార్టీని కూడా ఒక విధంగా బూచి కింద ఎత్తి చూపించే ప్రయత్నంగా కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మాటల్లో కూడా కాస్త కూస్తో ఈ ఈ అంటే ఈ విధమైన ధోరణి కూడా బయటపడుతూ ఉంది. మరి ఏం చెప్తారు సార్? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా పలు సందర్భాలలో సిడబ్ల్యూసిని కావచ్చు, కేంద్ర జలశక్తి మంత్రిని కావచ్చు, వాళ్ళు కాషన్ చేసినారు. ఏమని? గోదావరి నుండి పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది, పోలవరం ఎక్స్పాన్షన్ చేస్తున్నాం అనేటువంటి ఒక నెపంతో. తర్వాత మిగతా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని ఇంకా అనేక ప్రాజెక్టుల పేరు మీద పోలవరం ఎక్స్పాండ్ చేస్తూ ప్రాజెక్టులను కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని నిలువరించాలా, దీనిపైన పూర్తిస్థాయి చర్చ జరగాల అని చెప్పని చాలాసార్లు కేసీఆర్ గారు చెప్పిండ్రు, హరీష్ రావు గారు చెప్పిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల పాటు ఆయన నిర్దిష్టంగా బనకచర్ల పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
గోదావరి జలాల దోపిడికి పాల్పడుతున్నప్పుడు 2010 నుంచే ఇష్యూ అనేది తెర మీద ఉంది కదా! అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద ఒక సమీక్ష కూడా పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ మహారాష్ట్ర బోర్డర్‌లో ఏదైతే ఇష్యూ అయినప్పుడు మహారాష్ట్ర పోలీసులు తన మీద దురుసుగా ప్రవర్తించారు అని కూడా చాలా పెద్ద ఎత్తున దాన్ని ఇష్యూ చేయడం కూడా జరిగింది. మరి అప్పటి నుంచి కొనసాగుతున్నప్పుడు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దీని గురించి మళ్ళీ మాట్లాడాల్సినంత అవసరం అది ఏమొచ్చిందంటారు? మీరు అన్నది బాబ్లీ ప్రాజెక్ట్ కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన డ్రామా. ముఖ్యంగా ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టు ఎక్స్పాన్షన్ నెపంతో పోలవరం వాటర్స్ను పెన్నా బేసిన్కు తీసుకెళ్లేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది తప్పు అని చెప్పని ఆ ప్రణాళిక తయారు చేస్తుండగానే రెడ్ ఫ్లాగ్ పట్టుకొని కేసీఆర్ గారు నిలబడ్డారు, హరీష్ రావు గారు నిలబడ్డారు. పలు సందర్భాలలో వాళ్ళు జలశక్తి మంత్రిని కాషన్ చేసిండ్రు. అయినప్పటికీ కూడా మొండి వైఖరితో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఆ ప్రాజెక్టును ముందేసుకున్నారు. దాన్ని మొత్తం డిపిఆర్ తయారు చేసుకున్నారు. తర్వాత దానికి సంబంధించిన టెండర్లు ఫ్లోట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కరస్పాండెన్స్ సిడబ్ల్యూసితో తర్వాత జలశక్తి మంత్రిత్వ శాఖతో జరుపుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ గారిని పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు జపమాల లెక్క జపం చేసుకుంటూ తిట్టుకుంటూ దూషణలకు పాల్పడుతూ కాలయాపన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక వైఖరిని అర్థం చేసుకున్నాడా, అర్థం చేసుకోలేకపోయిందా, అర్థం చేసుకొని కూడా అర్థం చేసుకున్నట్టు నటించిండా? మొత్తానికి మాత్రం బనకచెర్ల ప్రాజెక్ట్ ఒక స్టేజ్కి వచ్చేసింది. అంటే టెండర్ల దాకా వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు ఈ 18 నెలలు అని చెప్పారు. బనకచెర్ల ఎక్కడుందో కూడా ఆయనకి తెలియదని రీసెంట్గానే. సో ఎక్కడ పడుకున్నాడు? ఎవరు అడిగితే బనకచెర్ల ఇక్కడ ఉందా అక్కడ ఉందా అంటాడు. తర్వాత కృష్ణాలు ఉందా గోదావరి ఉందా అంటాడు. లేదంటే నల్లమల ఎక్కడుంది అంటాడు. అంటే ఆయనకు ఒక టోపోగ్రఫీ మీద కానీ తన కుర్చీ ఉన్నటువంటి ఒక బాధ్యత మీద కానీ ఏమాత్రం అవగాహన ఉన్నట్టుగా లేదు. మొత్తానికి తెలంగాణ పాలిటీ శాపంగా ఇవాళ ఆయన మారినట్టు కనబడుతూ ఉంది. ఇవాళ ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక కర్తవ్యం ఏంటి అంటే కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని దుమ్మెత్తి పోసే కంటే కేసీఆర్ గారు దార్శనికత్వం అన్నారు. 3000 టీఎంసీ వాటర్ గోదావరి ఇవాళ కాదండి, తెలంగాణ మూమెంట్లోనే ఆయన చాలాసార్లు చెప్పేవారు. ఎదవలండి పాలక వర్గాలు, అప్పుడున్నటువంటి ఒక ఉమ్మడి పాలకుల గురించి చెప్పేవారు. వెదవలండి 3-4 వేల టీఎంసీల నీళ్లు గోదావరిలో ఉట్టిగా ప్రతి సంవత్సరం పోతాయి. వాటిని అప్రాప్రియేట్గా వాడుకుంటే 2 ప్రాంతాలకు చెందినటువంటి ఒక రైతులు బాగుపడతారు, భూములు సస్యశ్యామలమైతే 2 రాష్ట్రాలు బాగుంటాయి అనేటువంటి ఒక దార్శనికత. అదే మాట ఆయన సిడబ్ల్యూస్లో చెప్పినారు, మిగతా వేదికల మీద చెప్పినారు, లేఖలు రాసినారు. చెప్తూ కూడా ఆయన ఒక మాట అన్నారు, ఒకవేళ మీరు డైవర్షన్ అంటూ గోదావరి వాటర్ను మీరు పెన్నాకు తీసుకెళ్లాలన్నా ఇక్కడ రాయలసీమ బాగుపడబడి అంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా, రాయలసీమ రతనాలసీమ చేస్తాడు ఆయన అన్నారు. ఏమని అన్నారు? అదే గోదావరి నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ నుండి రాయలసీమ కనుక పోయినట్టయితే అటు తెలంగాణలో ఉన్నటువంటి ఒక నల్లగొండ మహబూబ్నగర్ బాగుపడుతుంది, మళ్ళీ రాయలసీమ కూడా బాగుపడుతుంది. ఇరు రాష్ట్ర ప్రజలు గోదావరి సముద్రంలో కలుస్తున్న గోదావరిని మనం వాడుకొని బాగుపడవచ్చు అని చెప్పినారు. అట్లా డైవర్షన్ చేయాలంటే కూడా మా పర్మిషన్ కావాలా, మాకు కాన్సెంట్ కావాలని లేఖలు ఉన్నాయి. ఇదే బిఎన్ దాస్ ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మేజర్ అడ్వైజర్ ఉన్నాడో ఆ అడ్వైజర్ సంతకం పెట్టినటువంటి ఒక లేఖలు, మన జోషి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, వాజ్ లేటర్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా బిఎన్ దాస్ సంతకం పెట్టినట్టు ఒక లేఖలు ఉన్నాయి. స్పష్టంగా ఆధారాలు లేఖలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు నేను ఎన్ని అబద్ధాలు ఆడితే అబద్ధాలు ఎక్కుతాయి, నమ్మేటోళ్ళు ఉంటారు అనేటువంటి ఒక మూర్ఖత్ మనస్తత్వంతో ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి బాధ్యత ఏంటి అంటే బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, బీయింగ్ ఏ కస్టోడియన్ ఆఫ్ ది ద తెలంగాణ హక్కులను కాపాడేటువంటి ఒక కస్టోడియన్గా ఇవాళ ఆయన నరేంద్ర మోడీతో కొట్లాడాలా, చంద్రబాబు నాయుడుతో కొట్లాడాలా. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల లాంటి ప్రాజెక్టును కన్స్ట్రక్ట్ చేయనియొద్దు. ఒకవేళ కట్టాలనుకుంటే కూడా తెలంగాణకు రావాల్సినటువంటి ఒక వాటా పట్ల నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయము, కేటాయింపులు అన్నీ జరిగిన తర్వాత మనకున్న ప్రాజెక్టులకు సంబంధించి అయిన తర్వాత బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు. కానీ ఇది ఏమి తేలకుండా, మనకు ఎన్ని నీళ్ళు వస్తాయో తెలియకుండా ఆయన ప్రాజెక్టులు కట్టుకొని వాటికి లెజిటిమసీ ఇచ్చేసుకొని 1000 టీఎంసీల నీళ్లు దండకపోతామనంటే మరి రేవంత్ రెడ్డి ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ మంత్రులంతా ఎందుకు? కాబట్టి వీళ్ళు ఇవాళ అనవసరంగా
పొద్దున్న లేస్తే నేను చూసిన ఆది శ్రీనివాస్ అలా ఆయన కేసీఆర్ గారిని తిడుతున్నారు. నిన్న అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారిని తిడుతున్నారు. ఆయన పేరేం పేరు, ఎంపీ భువనగిరి ఎంపీ అండి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతున్నారు. ప్రజలు నిన్ను తిడుతున్నారు, ఇవాళ నిన్ను అడుగుతున్నారు నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబు నాయుడుకి ప్రేమగా ఉంటే నువ్వు గురుదక్షిణ ఏమైనా ఇచ్చుకో, మాకేం అభ్యంతరం లేదు. ఆయన గుడి కట్టి పొర్లు దండాలు పెట్టి మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ గోదావరి జలాలు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడతాము, మీరు ఆయన దోసుకుపోతుంటే మీరు చూసుకుంటూ ఊరుకుంటాం అంటే మాత్రం ఇది సరి అయినటువంటి ఒక పద్ధతి కాదు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకటి. రెండవది ఏంటి అంటే, మోడీని మెప్పియడం కోసమో చంద్రబాబు నాయుడు గారిని నొప్పియవద్దని చెప్పనో రేవంత్ రెడ్డి అలసత్వం వహిస్తే నష్టం తెలంగాణకు జరుగుతుంది. కాబట్టి నువ్వు మోడీ దగ్గర ఇప్పుడు ఏమంటున్నాడు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేము నిర్ణయం తీసుకుంటాం అంటున్నాడు. క్యాబినెట్ మీటింగ్ ఎందుకు? స్పష్టంగా ఆయన డిపిఆర్ తయారు చేసుకున్నాడు, స్పష్టంగా ఆయన ఇలా టెండర్లు పిలుస్తా అని చెప్పని అంటున్నాడు. ఢిల్లీకి పోయి కూర్చో. కట్టేటాయన చంద్రబాబు నాయుడు, కట్టేందుకు పర్మిషన్ ఇస్తున్నాయని నరేంద్ర మోడీ. పోయి అసలు మూలం దగ్గర కూర్చోండి, పర్మిషన్ ఇవ్వద్దని అక్కడ పోయి కూర్చోండి. బడేవాయ్ అంటివి కదా. ఎప్పుడన్నా ఇన్నిసార్లు పోయినావు, ఎప్పుడన్నా అడిగినావా ఇట్లా ప్రాజెక్టు నీళ్ళలో అన్యాయం జరుగుతుంది అని చెప్పని అడగలేదు. ఇప్పుడన్నా సరే నువ్వు చంద్రబాబు నాయుడుతో కొట్లాడతావా, లేకపోతే గురుదక్షిణ కింద ఆయనకి ఏ రకంగా ఆయన ప్రాపకం కోసం చూస్తావో మాకు తెలియదు. కానీ ఇవాళ నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడుతో ప్రజల కోసం కొట్లాడవలసినటువంటి ఒక బాధ్యత ఆయన పైన ఉంది. ఉట్టిగానే కేసీఆర్ గారిని తిట్టినంత మాత్రాన వచ్చేటువంటి ఒక లబ్ధి లేదు. రైట్. అంటే ఇప్పుడు మీరు పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించింది కానీ అంటే వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారని చెప్తున్నారు కదా. సోషల్ మీడియా వేదికగా చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా దీన్ని రోజు రోజుకి సోషల్ మీడియాలో ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ హ్యాండిల్స్ అన్ని కూడా బాగా ప్రచారం చేస్తున్నాయి, అంటే బాగా యూజ్ చేసుకున్నాయి. ఏం చెప్తారంటే దాని గురించి పర్టికులర్గా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ అనే విషయం మీద? వెనకటికో సామెత ఉంది, పనిలేని పెద్ద మనిషి పిల్లి తలకాయ కొరిగిండని. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ గారిపైన కక్ష తీర్చుకుంటందుకే నేను అధికారంలోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కక్ష తీర్చుకోవటమే ప్రాథమికమైనటువంటి ఒక లక్ష్యం, బాధ్యత, పని అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది చాలా ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ. ఆ కుర్చీకి ఉన్నటువంటి ఒక శాంటిటీని నాశనం చేయటం. మూడవది ఏంటి అంటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో లెట్ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కానీ పోలీసులను తన తొత్తులుగా వాడుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళని అప్రూవర్గా మార్చుకోవాలా, వాళ్ళని అప్రూవర్ మార్చుకోవాలా, బెదిరించి వాళ్ళు ఏదో కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన ఏదో కేసులు దర్జు చేయాలని ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా లెట్ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్, వి బిలీవ్ ఇట్. But today there is a very strong apprehension. మీరు ఏ మంత్రి దగ్గర కన్నా పోండి అమ్మా, ఇవాళ మీరు ఇప్పుడు ఏ మంత్రి దగ్గర కన్నా పోండి, నార్మల్ కాల్ మాట్లాడరాలు ఎవరు, అంత ఫేస్ టైమే, లేకపోతే అదేంది సిగ్నల్ యాప్. ఎందుకు అంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని భయపడుతున్నారు వాళ్ళు. ఎవరు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ మరి? ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా ఫేస్ టైంలోనే ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు సిగ్నల్ యాప్లో మాట్లాడుతున్నారు? ఎందుకు రెగ్యులర్ కాల్ మాట్లాడటానికి వణుకుతున్నారు? అంటే వాళ్ళు కూడా చెప్పొచ్చేది అంటే మా ఫోన్ ట్యాప్ అవుతుంది. హూస్ ట్యాపింగ్ ఫోన్స్ నౌ? అప్పుడంటే మీరు అన్నట్టుగా అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేయించింది. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తుంది? నరేంద్ర మోడీ చేయిస్తుండా, రేవంత్ రెడ్డి చేయిస్తుండా, లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా, లేకపోతే ఇంకెవరు ఫోన్ ట్యాపింగ్ చేసేది? అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఎవరైనా చెప్తారు, అంతే కదా, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి. దానికి కూడా మరి సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఈ అన్నీ కూడా ఒక ప్రజలకు కడుపు నింపే పని చేయాలి. బట్ దెర్ ఇస్ ఎ డౌట్ హియర్ సార్, ఎక్కువగా సెలబ్రిటీస్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి అంటే బేసిక్గా వాళ్ళు ఎక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చినట్లేదు, వాళ్ళు ఎక్కడ అంటే దాని మీద ఒక ఆధారం కూడా దొరకలేదు. బట్ వాళ్ళనే ఎందుకు పర్టికులర్గా ఇప్పుడు వాళ్ళు విడాకులు అయ్యింది వీళ్ళ వల్లే, వాళ్ళు విడిపోయింది వీళ్ళ వల్ల అని పర్టికులర్గా వాళ్ళని ఎందుకు బూచీలుగా చూపిస్తున్నారు? అంటే వాళ్ళు ఎక్కడ కూడా కంప్లైంట్ సెన్సేషనలిజం. ఇప్పుడు మామూలు పాలిటీషియన్స్ ఫోన్స్ ట్యాప్ అయింది అంటే పెద్ద పట్టించుకునేటువంటి ఒక జనం, ఫిల్మ్ యాక్టరు, ఫిల్మ్ యాక్ట్రెస్ సంబంధించినటువంటి ఒక వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయో, జడ్జి ఫోన్లు ట్యాప్ అయినాయి అంటప్పటికీ కొంత సెన్సేషనల్ అవుతుందని చెప్పని వాళ్ళందరి పేర్లు కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు కదా, వీళ్ళే మొత్తం అంతా వాళ్ళకు వాళ్ళు కాకమ్మ కథలు చెప్పినట్టుగా ఇవాళ వాళ్ళ మీద వీళ్ళు అన్నట్టుగా కంప్లైంట్ చేస్తూ దీనివల్ల వచ్చే లాభం లేదు,
రేవంత్ రెడ్డి ఈజ్ వేస్టింగ్ పబ్లిక్ మనీ. రేవంత్ రెడ్డి ఈజ్ వేస్టింగ్ ది ది శాంటిటీ ఆఫ్ ది చైర్, చీఫ్ మినిస్టర్ చైర్. రెండవది, ఆయన మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు ఫేస్ టైం మాట్లాడుతున్నారు, ఎందుకు ఫోన్ ట్యాప్ అవుతుందని భయపడుతున్నారు, ఎవరు ట్యాపింగ్ చేస్తున్నారో మొదలు సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నా. చివరిగా ఒకటే కోరుకుంటున్నాండి నేను, రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం, ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు. 40 కోట్ల మంది ప్రజలు, కొద్దిమందే లీడర్లు అవుతారు, ఆ కొద్ది మందిలో కొంతమందే ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారు. ఈ 4 కోట్ల మంది ప్రజలు ఒక అవకాశం నీకు ఇచ్చిండ్రు, దాన్ని సద్వినియోగం చేసుకోమనంటే కేసీఆర్ గారిని తిడతా, అక్రమ కేసులు పెడతా, లేకపోతే ప్రశ్నించిన వాళ్ళందరినీ జైళ్ళల్లో పెడతా, ఇండ్లు ఊలగొడతా, చెట్లు నరుకుతా, అడ్డమైన జీవాలు పట్టుకొచ్చి పరీక్షలు నేను సరిగ్గా నిర్వహించా, జీవో 46 అంట, వాళ్ళ నోట్లో మన్ను కొడతా, జీవో 29 అంట, వీళ్ళ నోట్లో మన్ను కొడతా. ఇది అంతా కూడా ఒక సాడిస్టిక్ నేచరు. ఇట్స్ అ టైమ్ టు రిఫ్లెక్ట్. ఆయనకి ఇంకా 3 ఏళ్ళ టైం ఉన్నది. ఈ 3 ఏళ్ళ టైంలోనైనా బాధ్యతగా నేను ఐఎమ్ అపీలింగ్ త్రూ మిర్రర్ టీవీ టు హెమ్, తలుపు పెట్టుకొని ఒక రూమ్లో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని, నాకు ప్రజలు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినారు, ఈ కుర్చీని నేను బాధ్యతాయుతంగా వాడాలా, ప్రజలకు తరతరాలు మళ్ళా గుర్తుపెట్టుకునేటట్టుగా నేను వ్యవహరించాలా అని ఏం చేస్తే బాగుంటుంది. 420 వాగ్దానాలు, అనేక డిక్లరేషన్స్, అనేక గ్యారంటీసు, వీటిని అమలు చేయాలంటే సంపద నేను ఎట్లా సృష్టించాలా, ఎట్లా సంపద పంచాలా, సాగునీరు రంగం ఎట్లా బాగు చేయాలా, తాగునీటి రంగం ఎట్లా బాగు చేయాలా, వ్యవసాయాన్ని ఎట్లా బాగు చేయాలా, రాష్ట్రాన్ని మళ్ళా ఒక పెద్ద ప్రామాణికతతో నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీగా ఎట్లా తీర్చిదిద్దాలా, ఈ ప్రశ్నలు నేర్చుకోకుండా పొద్దున్న లేస్తే కేసీఆర్ గారికి ఎట్లా పుల్ల పెట్టాలా, కేటీఆర్ గారికి ఎట్లా పుల్ల పొడవాలా, హరీష్ రావు గారిని పొడుగు అని చెప్పని ఎట్లా తిట్టాలా, దిస్ విల్ నాట్ హెల్ప్. ఇది ప్రజలకు ఉపయోగపడదు. అందుకే ఇవాళ 18 నెలల కాలంలో, అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా దూషణకు గురైనటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ప్రజలు ఎందుకు తిడుతున్నారు, రైతులు ఎందుకు నిరుద్యోగులు తిడుతున్నారు, ఎందుకు గ్రూప్ 1 అభ్యర్థులు తిడుతున్నారు, ఎందుకు జీవో 46 అభ్యర్థులు తిడుతున్నారు, ఎందుకు హెచ్సియు చెట్లు తిడుతున్నాయి, హెచ్సియు నెమళ్ళు తిడుతున్నాయి, హెచ్సియు కుందేళ్ళు తిడుతున్నాయి, ఎందుకు మూసీ బాధితులు తిడుతున్నారు, ఎందుకు హైడ్రా బాధితులు తిడుతున్నారు. నువ్వేమైనా ఉద్ధరించినవా సంపద? కనీసం ఇవాళ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకుందామంటే ప్రజలకు డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. 10 రూపాయలు పడతలేవు మార్కెట్లో. రియల్ ఎస్టేట్ రంగం నాశనం చేసి పడేసినారు. దాని చుట్టూ ఎలైడ్ రంగం అంతా ఉంటుంది, అనేక మంది డిపెండ్ అవుతారు. అందరూ అన్నమ రామచంద్ర అన్నట్టున్నారు. ఏం కారణం చేతను పెన్షనర్స్కు నువ్వు, రిటైర్డ్ అయిన వాళ్లకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నావు, గ్రాట్యుటీ ఇవ్వలేకపోతున్నావు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నావు. వాట్ ఈస్ ద రీజన్? ఇంట్రాస్పెక్ట్, రిఫ్లెక్ట్. దిస్ ఇస్ ద టైమ్ టు reorient yourselves. 18 months have gone. Now rest of the 3 years or 3.5 years of time that you have, ఇది కొంత బాధ్యతాయుతంగా వాడుకుంటే ఒక డెమోక్రాట్. నేను I always want Revanth Reddy to be successful. I don't want him to be unsuccessful, because his success is directly impacting the state success. రాష్ట్ర ప్రజల సక్సెస్ కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, ఆయన సక్సెస్కు లింక్ అయింది. కాబట్టి నేను ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. కానీ విషం నింపుకొని నరనరాన నెగటివిటీ, ఎవడన్నా జలస్ ఉన్నవాడు, నెగటివిటీ ఉన్నవాడు, పాయిజనస్ మైండ్ సెట్తో ఉన్నవాడు ఎవడు తనను తాను దహించకపోతాడు, అందులో ప్రజలను, ఆ చుట్టూ ఉన్న వ్యవస్థ కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి నేను వారికి కూడా అప్పీల్ చేస్తున్నాను మీ ద్వారా ఏంటంటే, రిఫ్లెక్ట్, రీఓరియంట్ అండ్ బీ పాజిటివ్. మీరు అవసరమైతే మంచిగా ఏదైనా మన ఎవరండి ఈషా సద్గురు, లేకపోతే రవిశంకర్జీ ఏదైనా మెడిటేషన్ అట్లా తీసుకోరన్నా పాజిటివ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.